A wonderful day to all my soulful friends. Well, ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారంట. వీళ్ళిద్దరూ ఒక రోజు ఒక నది ఒడ్డున నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తున్నారంట. ఫస్ట్ ఫ్రెండ్కి వచ్చేసి తన లైఫ్లో ఏవో సమ్ సిచ్యువేషన్స్ జరిగి కొంచెం డిప్రెసివ్గా ఉన్నారు. సో అతను రికవర్ అయ్యే ప్రాసెస్లో ఉన్నారనమాట. ఫ్రెండ్ నెంబర్ 1కి అడగకుండానే రకరకాల సజెషన్స్ ఇచ్చుకుంటూ వెళ్తున్నారంట. ఎలా ఉండాలి, ఏం చేయాలి, నువ్వు అది చేసావు ఇది చేసావు అని పాయింట్అవుట్ చేస్తూ ఉన్నారంట. ఫ్రెండ్ నెంబర్ 1 ఆ కన్వర్జేషన్ కొంత దూరం వెళ్ళిన తర్వాత నదిలోకి చూస్తూ, అబ్బా నదిలో చేపలు ఎంత ఆనందంగా ఉన్నాయో కదా అన్నాడంట. ఫ్రెండ్ నెంబర్ 2 అన్నారంట, నీకెలా తెలుసు అవి ఆనందంగా ఉన్నాయో లేదో, ఆ చేపవు నువ్వు కాదు కదా అన్నాడంట. సో ఫ్రెండ్ నెంబర్ 1 అప్పుడు అన్నారంట, కదా మరి నేనేం చెయ్యాలి, నేనేం చేశాను అన్నిటినీ జడ్జ్ చేసేసి నువ్వు నాకెలా చెప్తున్నావు, నువ్వు నేను కాదు కదా అన్నాడంట. సో ఇన్ దాట్ వే మై డియర్ ఫ్రెండ్, చాలాసార్లు మన లైఫ్లో ప్రతి ఒక్కరు మన చుట్టూ ఉన్న వాళ్ళు చెప్పిందే ఫ్యాక్ట్గా తీసేసుకుంటూ ఉంటాం. మన ఒపీనియన్స్ని మనం పక్కన పెట్టేస్తాం. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ వీ డూ. ఎప్పటి వరకు అయితే మనము మన చుట్టూ ఉన్న వాళ్ళ ఒపీనియన్స్, సజెషన్స్ని తీసుకుంటామో మనకేం కావాలో మనకు క్లారిటీ రాదు. అలాగే మనం చేస్తున్న దాని పట్ల మనము డిటర్మైన్డ్గా ఉండలేము, మనం అనుకున్న గమ్యాన్ని చేరలేము. ఫాలో యువర్ హార్ట్, నాట్ యువర్ మైండ్ అండ్ అదర్ వర్డ్స్. రైట్? దాట్స్ ఇట్.